Hi all of you. Welcome to Ramareddy Maths Academy. This is the last minute problem solving. Sorry for that. నేను మీకు హెల్ప్ చేయలేకపోయాను. టోటల్ యూనిట్స్ కంప్లీట్ చేయలేకపోయాను. దిస్ ఇస్ ఫర్ డిఎం రేపు ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళ కోసం పోసెట్స్ అండ్ హస్సీ డయాగ్రామ్ పోసెట్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రికరెన్స్ రిలేషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. అవి జస్ట్ ఏమీ రాదు అన్న వాళ్ళు కనీసం ఈ ప్రాసెస్లో ప్రాబ్లమ్స్ చూసుకొని వెళ్ళండి. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడంటే డ్రా ద హస్సీ డయాగ్రామ్ ఫర్ ద రిలేషన్. దిస్ ఇస్ 1 2 3 4 6 9. దిస్ ఇస్ వాట్ డివిజన్ సింబల్. ఓకే, డివిజన్ అని ఇచ్చినప్పుడు నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్సీ డయాగ్రామ్ ఎప్పుడు వేస్తామంటే పోసెట్ అంటే పార్షల్లీ ఆర్డర్డ్ సెట్. ఓకే, పార్షల్లీ ఆర్డర్డ్ సెట్ అంటే ఏంటిదంటే ఇట్ సాటిస్ఫైస్ పోసెట్ అంటే ఏంటి? పార్షల్లీ ఆర్డర్డ్ సెట్ అంటే ఏంటిది? ఇట్ సాటిస్ఫైస్ ఫస్ట్ కండిషన్ ఈజ్ రిఫ్లెక్సివ్, రిఫ్లెక్సివ్, యాంటీసిమెట్రిక్ and transitive. Okay, it satisfies these three conditions. That is a poset అయినప్పుడు మనము హస్సీ డయాగ్రామ్ వేయచ్చు, పోసెట్ రిలేషన్ ప్రూవ్ చేయొచ్చు. 2 types నేను చెప్తాను. పోసెట్ నుంచి మనకు హస్సీ డయాగ్రామ్ యోగేష్ హస్సీ డయాగ్రామ్ వేయచ్చు. ఈ హస్సీ డయాగ్రామ్ని నేను ఎలా వేస్తానంటే ఇక్కడ డివిజన్ విత్ రెస్పెక్ట్ టు డివిజన్ అంటే ఏ కామా ఆర్ అనేది సెట్ తీసుకున్నప్పుడు ఏ ఈజ్ వాట్ ద గివెన్ partially ordered set. A is what? Partially ordered set and poset అండి. ఆర్ అంటే ఏంటిది? ద రిలేషన్ ఈజ్, మీరంతా ఎగ్జామ్లో రాయండి నాన్న, ఆర్ ఈజ్ ద రిలేషన్ ఆఫ్ డివిజన్. ఇది నైట్ 11:30కి చేస్తున్నాను, టైం లేదు, రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది. ఏమన్నా మిస్టేక్స్ అయితే చూసుకోండి, జస్ట్ ఫాలో ద ప్రాసెస్. ఓకేనా? ఇది పోసెట్ అండి, ఇది రిలేషన్ ఆఫ్ డివిజన్. ఓకే, డివిజన్ రిలేషన్. ఓకే, నేను ఎలా చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ద నెంబర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై రిమైనింగ్ నెంబర్స్ అని తీసుకొని బేస్డ్ అపాన్ ద డేటా ఐ హ్యావ్ టు డ్రా ద హస్సీ డయాగ్రామ్. అది ఎలా అంటే ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నానంటే బెటా ఫస్ట్ 1 తీసుకుంటున్నాను. 1 ఈజ్ divisible by what? 1 is divisible by all numbers 2 3 4 6 9. Okay, that is divisible by all. Okay, 1 is divisible by 1 2 3 4 6 9. ఓకేనా? తర్వాత ఏంటిదంటే అప్పుడు అన్నిటితో డివైడ్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ యూ హ్యావ్ టు రైట్ దిస్ ఆర్డర్డ్ పెయిర్. ఎలా రాస్తానంటే ఆర్డర్డ్ పెయిర్ ఆఫ్ దట్ సెట్ అని రాయండి. ఏంటంటే ఒకటి ఏంటి? ఆర్డర్డ్ పెయిర్ 1 దేంతో డివైడ్ అవుతుంది? 1 ఈజ్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 ఆల్సో, అండ్ 1, 3, 1, 4, 1, 5, సారీ 5 కాదు కదండి, 6, 1, 9. ఓకే, ప్రతి నెంబర్కి డివైడ్ చేస్తుంది. తర్వాత వచ్చేసి 2 ఈజ్ డివిజిబుల్ బై నెక్స్ట్ వన్. వాట్ ఈస్ దట్? 2 ఈజ్ డివిజిబుల్ బై 1 అండ్ 2 ఈజ్ డివిజిబుల్ బై 2. ఫస్ట్ 2 ఈజ్ డివిజిబుల్ బై 2, 2 ఈజ్ డివిజిబుల్ బై 4, 2 ఈజ్ డివిజిబుల్ బై 6 ఓన్లీ. అంటే ఏంటిది? 2 ఈజ్ డివిజిబుల్ బై వాట్? 2, 4, 6. therefore the ordered pair అని రాయండి. నేను ఫాస్ట్గా రాస్తున్నానండి. ఒకటి 2తో డివైడ్ చేస్తుంది, ఇంకోటి 4 డివైడ్ చేస్తుంది, 6ని కూడా డివైడ్ చేస్తుంది, లైక్ దట్. ఓకే, తర్వాత 3 is divisible by what? 3 that is divisible by what? ఇంకే నెంబర్స్ని డివిజన్ చేయొచ్చు? 3 3 3 6 3 3s 3 1s 3 2s 3 3s అంటే 3, 6, 9. ఆర్డర్డ్ పేర్ ఎలా అవుతుంది? 3, 3, 3, 6, 3, 9. డన్. నెక్స్ట్ 4 డివిజిబుల్ బై వాట్? 4 దేంతో డివైడ్ చేయొచ్చండి 4ని? ఓకే, అండ్ ఓన్లీ 4 ఓన్లీ, రైట్? 4 డివిజిబుల్ బై 4 ఓన్లీ. ఓకే, ఓన్లీ 4. అప్పుడు ఆర్డర్ పేర్ ఏమొస్తుంది? 4, 4. నెక్స్ట్ 6 is divisible. 6 దేంతో డివైడ్ చేస్తుంది? 6 that is divisible by what beta? 6 only. There is no more value. 6 is divisible by 6 6తోనే.
6 డివైడ్ చేస్తుంది. ఓకే, తర్వాత 9 ఈజ్ డివిజిబుల్ బై 9 ఓన్లీ. ఓకే, అంటే అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆర్డర్డ్ పేర్స్ అన్ని మీరు ఎలా రాసుకోవాలంటే ద సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్. ఎగ్జామ్లో ఎలా రాసుకోండి, ద సెట్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ అని ఇవన్నీ రాసుకోండి అమ్మ. ఇక్కడ రాసుకోండి. ఇవన్నీ రాసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే దిస్ ఈజ్ పార్షల్లీ ఆర్డర్డ్ రిలేషన్. పార్షల్లీ ఆర్డర్డ్ రిలేషన్ మీన్స్ వాట్? ఇట్ సాటిస్ఫైజ్ రిఫ్లెక్సివ్, యాంటీసిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్ అని చెప్పేసి ఇట్ ఈజ్ పార్షల్లీ ఆర్డర్డ్ రిలేటివ్. ఇట్ సాటిస్ఫైజ్ దీస్ 3 కండిషన్స్. దేర్ఫోర్ హస్సే డయాగ్రామ్. నా పోసెట్ అవుతున్నప్పుడు హస్సే డయాగ్రామ్ ఎలా చేస్తాము? ఇప్పుడు రిలేషన్ రాసుకున్న తర్వాత హస్సే డయాగ్రామ్ బాగా వినండమ్మా. ఇదంతా రాయాలండి, నార్మల్ డయాగ్రామ్ వేసుడు కాదు. ఇప్పుడు ఎలా ఉందనంటే 1 ఈజ్ డివిజిబుల్ బై 2. ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నానంటే 1 తీసుకుంటున్నాను. ఇక్కడ 1 తీసుకుంటున్నాను. 1 అనేది ఇప్పుడు 2, 3 తీసుకుంటా. 1 అనేది 2తో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఓకే, 2 and 3 బోత్కి అప్పుడు ఎడ్జ్ రాయాలి మీరు. ఓకేనా? తర్వాత ఏం చేయాలనంటే ఇప్పుడు 2 దేన్ని డివైడ్ చేస్తుంది? ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4 and 6. అంటే 4 and 6. 2 డివిజిబుల్ బై 2 ఈజ్ డివిజిబుల్ బై 4. ఓకే, 4 and 6. ఎందుకంటారా? ఇంకెలా తీసుకోవచ్చు? లేదంటే ఒక పని చేద్దాం బెట్ట, కామన్ రెండింటికి కామన్ ఉన్నది ఇక్కడ రాయండి. ఏం లేదండి, అన్నీ రాసుకొని 2, 3 2, 3లో దేనికి కామన్ ఏది ఉంది? 6 అనేది కామన్ ఉంది. అందుకని మిడిల్లో రాసుకుంటే అంటే 2 ఈజ్ డివిజిబుల్ బై 6 and 3 ఆల్సో అలా రాశాను. కానీ మళ్ళీ 2 అనేది 4ని డివైడ్ చేస్తుంది ఇక్కడ. ఓకే, అందుకని 2 అనేది ఓన్లీ రిలేటెడ్ టు 4 ఓన్లీ. 4 అనేది 2తోనే రిలేట్ అయింది, దేంతో అవ్వలేదు. ఓకేనా? అండ్ సెల్ఫ్ లూప్ ఆల్సో. తర్వాత ఏంటిదంటే 1, 2, 3, 4 అయిపోయింది. 6, 9 అనేది దేంతో డివిజిబుల్? 9 ఇట్ సెల్ఫ్ అండ్ 9 ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే ఓన్లీ 3తోని అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను ఏమంటాను? 1 తీసుకున్నాను. 1 ఒక పాయింట్, 1, 2, 3కి రిలేషన్ ఉంది. 2 అనేది 4 డివైడ్ చేస్తుంది. 6 ఈ 6 అనేది 2 and 3తో రిలేషన్ ఉంది. 9 అనేది డివిజిబుల్ బై 3 ఓన్లీ. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ హస్సే డయాగ్రామ్. డివిజిబుల్ ఇచ్చినప్పుడు ఇలా కాకుండా నేను గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో ఇంకొక చిన్న ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? సి ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి బేటా. ఎక్స్ అనేది ఒక పోసెట్ ఇచ్చారు. ఓకేనా? పార్షల్లీ ఆర్డర్డ్ సెట్ అండ్ ద రిలేషన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇందాక డివిజన్ ఉంటే ప్రతి నెంబర్ మిగతా నెంబర్స్తో డివిజన్ అవుతుందా లేదా చెక్ చేసాము. ఇక్కడ ఏం చెక్ చేయాలి? యూ కెన్ రైట్ ఆల్ ద థింగ్స్. ఎక్స్ ఈజ్ ద పోసెట్. ఏమని రాస్తారు? ఎక్స్ ఈజ్ ద పోసెట్ అండ్ ద రిలేషన్ ఈజ్ వాట్? రిలేషన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అంటే ఏంటిదంటే ఇఫ్ యూ కన్సిడర్ ఎక్స్ 2, 3, 6, 12, 24, 36 కదమ్మా. నేను ఏం తీసుకుంటున్నానంటే ఫస్ట్ 2 వాల్యూ తీసుకుంటున్నాను. 2 తీసుకొని ఏం కావాలి? ఇఫ్ యూ కన్సిడర్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అవ్వాలి. వాట్ ఈజ్ అవర్ కండిషన్? ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. ఏ నెంబర్ కంటే చిన్నగా ఉంటుంది. అంటే ఏంటిదంటే 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ ద రిమైనింగ్ వాల్యూస్. అంటే ఏంటిది? 2 is less than or equal to all the remaining values. What is that? 6, 3 కూడా కదండి. One doubt. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓ ఫైన్. ఒక డౌట్ అండి, ఎప్పుడు ఈక్వల్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది? ఇక్కడ బాగా ఆలోచించండి. 3కి ఇక్కడ 6కి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? 2 into 3. ఓకే, అంటే
వాటి ప్రోడక్ట్లో ఉంటే అప్పుడు ఈక్వల్ అలా రాసుకోవచ్చు. 3 అనేది ఈ పాసిబిలిటీకి రాదు కాబట్టి 6, 12, 24, 36 వాటి మల్టిపుల్స్ మాత్రమే దానికి ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత దీని ఆర్డర్డ్ పేర్ ఎలా ఉంటుంది? దేర్ఫోర్ ఆర్డర్డ్ పేర్ 2, 6, 2, 12, 2, 24 అండ్ 2, 36. నేను రఫ్గా చేస్తున్నాను, రాయండి. తర్వాత 3 ఈజ్ వాట్? 3 ఏ నెంబర్కి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది చెప్పండి? అంటే 3 మల్టిపుల్స్ 6, 12, 24 3 మల్టిపుల్ అండి. ఓకే, ఎస్, అంటే ఆల్ నెంబర్స్ కదా. 3కి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటిది? 6, 12, 24, 36 ఆల్సో. అప్పుడు మీరు ఆర్డర్డ్ సెట్ రాయండి. 3, 6, 3, 12, 3, 24 అండ్ 3, 36. డన్. తర్వాత సేమ్ యాజ్ 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే రిమైనింగ్ నెంబర్స్, ఎందుకంటే ఇది 6 మల్టిపుల్సే కదా ఇవి కూడా. 6 2s 6 4, ఓకే 4s 6 6 అంటే ఏంటిది? 12, 24, 36 అంటే ఏంటిది బేట? 6, 12 రిలేట్ అవుతుంది. 6, 24 అండ్ 6, 36. డన్. తర్వాత 12 రిమైనింగ్ 12 మల్టిపుల్ 12 1s 12 6 12 3s. ఓకే, అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై కదా. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దీస్ 2 వైస్ అంటే ఏంటిది? 24 అండ్ 36. ఆర్డర్డ్ పేర్ ఎగ్జామ్లో పర్ఫెక్ట్ రాయండి బేట. 24 అండ్ 12 ప్రతి ఒక్కటి మీకు వచ్చిన రాకుండా అటెంప్ట్ చేయండి, ఒక ప్రాసెస్లో రాయండి. అట్లీస్ట్ హస్సీ డయాగ్రామ్ ఇచ్చారు, మీకు అర్థమైన పాయింట్ అన్న కొంచెం అవి ఇవి చూసుకొని అర్థమైన పాయింట్ అన్న టచ్ చేసి రండి. ప్రతి ఒక్క క్వశ్చన్ నెంబర్, ఆన్సర్ నెంబర్ మీ ఆన్సర్ షీట్లో ఉండాలి. బై మిస్టేక్లో ఏదైనా ఆన్సర్ రాంగ్ అయింది అనుకోండి, దానికి మార్క్స్ ఇస్తారు. ఓకేనా? 12. తర్వాత ఏంటిదంటే 24. 24కి 24 కదా, ఓన్లీ ద 24ది 24. ఓకే, ఇట్ సెల్ఫ్ ఓన్లీ. అండ్ 36ది 36. ఓకే, ఎందుకంటే దీని మల్టిపుల్ కాదు కదా 36 అంటే 36కి మల్టిపుల్ 36 ప్లస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఆర్డర్డ్ పేర్ 24, 24, 36, 36 ఇదండి. ఇప్పుడు మీరు ఏమని రాయాలి? ఇట్స్ ఏ రిఫ్లెక్సివ్, యాంటీసిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్. దేర్ఫోర్ ఇట్ ఈస్ opposite in the given relation less than or equal to. Therefore we have to draw the Hussey diagram. Hussey diagram ఎలా రాస్తాను చూడండి. దీనికి ఎలా అంటే 2, 3, 6, 12, 24, 36. చూడండి అమ్మా, 2, 3 నేను ఎందుకు ఇలా డైరెక్ట్ చెప్తున్నాను. 2, 3 2కి 3కి రిలేషన్ లేదు కాబట్టి విడిగా తీసుకున్నాను. బట్ ఆ 2, 3 మాత్రం దేంతో రిలేట్ అయి ఉంది? ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6 అండ్ 3 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 6. అంటే రెండింటికి ఇక్కడ 6తో రిలేషన్ ఉంది. 6 అనేది 24తో రిలేషన్ ఉంది అండ్ ఇంకా దేంతో ఉంది బేట? 12తో కూడా ఉంది, అవునా? అండ్ 12 ఆల్సో, రైట్? 6, 12. ఓకే, 24తో రిలేషన్ ఉంది, 6కి 12తో ఉంది. ఓకే, అండ్ 36 ఆల్సో. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తానంటే ఇలా రాయాలి, హస్సీ డయాగ్రామ్. ఓకే, దిస్ ఈజ్ అ హస్సీ డయాగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చెప్తానంటే ఆర్డర్డ్ పోసెట్ ఎలా రాద్దాం? ఒక రిలేషన్ ఇచ్చినప్పుడు లేదా రికరెన్స్ రిలేషన్ విచ్ సీ ఆల్ ఆఫ్ యూ. మనకి టైం లేదండి, నేను డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ సాల్వ్ చేసి. లిజన్ కేర్ఫుల్లీ, వెరీ ఇంపార్టెంట్. దిస్ వన్ ఈజ్ ఆల్సో ఓకే. షో దట్ ద రిలేషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే ఇది. ఓకే, ఈజ్ ఏ పార్షల్లీ ఆర్డరింగ్ సెట్ ఆఫ్ ద రిలేషన్ of the set of integersకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనే రిలేషన్ పోసెట్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏంటంటే ఫస్ట్ కన్సిడర్ అవర్ జెడ్. ఇంటీజర్ ఇస్ నథింగ్ బట్ జెడ్. అంటే ఏంటిది? వెన్ ఇట్ ఈస్ పార్షల్లీ ఆర్డర్డ్ ఇట్ సాటిస్ఫైస్ ట్రాన్సిటివ్, యాంటీసిమెట్రిక్ అండ్
రిఫ్లెక్సివ్, యాంటీసిమెట్రిక్, ట్రాన్సిటివ్. అంటే యాక్చువల్ ప్రాపర్టీస్ ఏంటంటే ఏమంటున్నారు, గ్రేటర్ దెన్ ఈజ్ ఏ పార్షియల్లీ ఆర్డర్డ్ సెట్. ఇట్ సాటిస్ఫైస్ 3 ప్రాపర్టీస్. ద ఫస్ట్ వన్ నాకు ప్లేస్ లేదు, ఇలా సైడ్ బై సైడ్ రాశాను. ఓకే, ఫర్ ఎవ్రీ ఇంటీజర్ ఏ, ఓకే, ఇఫ్ ఏ ఈజ్ బిలాంగ్స్ టు జెడ్, రిఫ్లెక్సివ్ అంటే ఏం కావాలి, ఏ ఈజ్ రిలేటెడ్ టు ఏ అంటే ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే దట్ ఈస్ రిఫ్లెక్సివ్. హియర్ what is our property, greater than or equal to. If you consider a is greater than, in the place of relation you can write greater than or equal to a అయిందనుకోండి, a comma a belongs to r, therefore greater than or equal to satisfies reflexive. That's it, simple. తర్వాత it satisfies symmetric అంటే ఏంటిది, a belongs to r, then b belongs to r, then a equal to b. అంటే a b z లో ఉన్నాయి అనుకోండి, a is related to r, b is related to r. A is related to, దీన్ని ఎలా రాస్తానంటే ఇలా అండి రాయాల్సిందే, సారీ. A is related to B and B is related to A, then A equal to B. అంటే ఏంటి రిలేషన్ ఇక్కడ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు B and B is greater than or equal to A, then A equal to B. Therefore it is antisymmetric. That's it. తర్వాత 3 ఇంటీజర్స్ తీసుకొని ఏ రిలేటెడ్ టు బి, బి రిలేటెడ్ టు సి అయితే ఏ రిలేటెడ్ టు సి. ఓకేనా, దిస్ కండిషన్. ఇక్కడ రిలేషన్ అంటే ఏంటిది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, దెర్ఫోర్ ఇట్ ఈస్ ఏ ట్రాన్సిటివ్. అంటే ఏంటిది, ద గివెన్ రిలేషన్ సాటిస్ఫైస్ ద 3 కండిషన్స్. అంటే వాట్ ఈస్ అవర్ రిలేషన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సాటిస్ఫైస్ ఏ రిఫ్లెక్సివ్, యాంటీసిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్. దెర్ఫోర్ ఇట్ ఈస్ ఏ పోసెట్, ఆర్ యూ కెన్ రైట్ ఇట్ ఈస్ ఏ పార్షియల్లీ ఆర్డర్డ్ సెట్. ఓకే, this is a partially ordered problem. Okay, now we are going to solve the recurrence relation. See all of you, 2 problems ఇచ్చాను. ఒకటి ఏంటంటే సీక్వెన్స్ ఇచ్చినప్పుడు రికరెన్స్ ఏమి ఇచ్చారు, ఇక్కడ రిలేషన్ ఇచ్చారు. ఓకే, కండిషన్ ఇచ్చినప్పుడు సీక్వెన్స్ ఎలా కనుక్కోవాలి, అండ్ సీక్వెన్స్ ఇచ్చినప్పుడు కండిషన్ ఎలా కనుక్కోవాలి. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే దిస్ ఇస్ ద కండిషన్. ఓకే, ద రికరెన్స్ రిలేషన్ ఏం కనుక్కోవాలి, ఫైండ్ అవుట్ ద సీక్వెన్స్ బై యూజింగ్ ద గివెన్ రిలేషన్. ఈ రిలేషన్ నేను ఫస్ట్ ఏమనుకుంటున్నాను, tn is 2n minus 1. దిస్ ఇస్ ద ఇనిషియల్ కండిషన్ విత్ t1 ఈక్వల్ టు 4. ఓకే, తర్వాత if you put n equal to 2 here, this will become to t2, 2 into t2 minus 1 అంటే 2 into t1 అంటే 2 into t1 అంటే మనకి ఏమని తెలుసు, 4, that will 8. just like that, n equal to 3 అప్పుడు t3 అవుతుంది, 2 into t3 minus 1 is t2 అంటే 8, like that. Okay, n equal to 4, then you'll get 32. n equal to 5 అంటే t5 minus 1 is t4 is 32, 2 into 34 64. అంటే if you put n equal to 1, you'll get 4, 2 8, 3 16, 4 32. అంటే మనకు వచ్చినటువంటి ఇది మనకు కావాల్సినటువంటి రికరెన్స్ సీక్వెన్స్. అంటే రికరెన్స్ సీక్వెన్స్ జనరేటెడ్ బై ద రికరెన్స్ రిలేషన్ ఈజ్ వాట్, 4 8 16 32 64. దిస్ ఇస్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, నాకు ఇలాంటి సీక్వెన్స్ ఇచ్చారు ఈ ప్రాబ్లంలో, దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు ఫైండ్ ద కండిషన్ ఆర్ రికరెన్స్ రిలేషన్ ఆఫ్ దట్ సీక్వెన్స్. ఎలా అనుకుంటున్నాను, గివెన్ రికరెన్స్ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ని ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ t1 t2 t3 t4 లైక్ దట్. రికరెన్స్ రిలేషన్స్ అనుకో, రికరెన్స్ సీక్వెన్స్ ఇచ్చినటువంటి సీక్వెన్స్ని రికర్సివ్ సీక్వెన్స్ అనుకుంటే అప్పుడు t1 అంటే ఎంత, 2, అప్పుడు t2 అంటే ఎంత, 6. మరి 6ని 2 మల్టిపుల్స్లో ఏమని రాయొచ్చు, 3 into t1. అదేవిధంగా t3 అంటే ఎంత, 18ని దీని ముందు నెంబర్తో ఏమని రాయొచ్చు, 3 into t2 అంటే 6 కదా, 6 3 is 18 కదా, సేమే కదా. t4 అంటే ఎంత, 54 అంటే 3 into t3, 3 into 18 అంటే ఇండైరెక్ట్లీ 54. లైక్ దట్ t5 అంటే 162 మనం ఏమని రాయొచ్చు ముందు రిలేషన్తో, 3 into t4 దట్ ఈస్ 3 into 54 దట్ ఈస్ 162. అంటే tn తీసుకుంటే మనకి 3 into ద రిమైనింగ్ ముందు టర్మ్ 3. ఇఫ్ 5 తీసుకుంటే ఏమొస్తుంది, 3 into t4 వస్తుంది. అంటే n తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది, n-1. ఇక్కడ 4 తీసుకుంటే 3 వస్తుంది. ఇక్కడ ఏముంది, 3. అంటే tn ఈక్వల్ టు 3 into tn-1 విత్ వాట్, విత్ అవర్ ఇనిషియల్ కండిషన్ t1 ఈక్వల్ టు 2. ఓకే, దిస్ ఇస్ ద మెథడ్. నౌ ద నెక్స్ట్ వన్, see,
ఇలా ఇచ్చారండి. సాల్వ్ ద రికరెన్స్ రిలేషన్ an + 1 = 4an ఫర్ n > 0 అన్నప్పుడు రికరెన్స్ రిలేషన్ ఇది ఇచ్చినటువంటి రికరెన్స్ రిలేషన్ ఇది ఏమంటున్నానంటే దిస్ ఇస్ ద హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్. చాలా ఉన్నాయండి. హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, ఫస్ట్ ఆర్డర్ హోమోజీనియస్, ఫస్ట్ ఆర్డర్ నాన్ హోమోజీనియస్. బట్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ టు డిస్కస్ ఆల్. ప్లీజ్ మీకు వచ్చింది రాయండి, ఇంకేం చేయలేను. అండ్ ఇది హోమోజీనియస్ అని ఎందుకు చెప్తానంటే an అనేది CAN-1 + AF(n) ఎలా ఉండాలంటే C.AN-1 F(n). ఈ F(n) అనే టర్మ్ లేదు అంటే హోమోజీనియస్, ఉంది అయితే నాన్ హోమోజీనియస్. ఇక్కడ F(n) ఉందండి, an + 1 = this, but there is no F(n). That's what this is a homogeneous రికరెన్స్ రిలేషన్. అవునండి. అప్పుడు దానికి జనరల్ సొల్యూషన్ ఏంటంటే an = C/n. an అనేది జనరల్ సొల్యూషన్ అవుతుంది. అందులో యూ హ్యావ్ టు రైట్ ఇఫ్ a/n = C/n అయితే a/n-1 ఏమవుతుంది, C/n-1 అవుతుంది. అంటే నేను ఏం చేస్తానంటే ఈ 4 ఇచ్చినటువంటి ఈ టర్మ్ ఉంది కదా, 4 × an ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏమని రాస్తాను, 4 × an = వాట్, an + 1. an-1 అంటే cn-1. మరి an+1 అంటే cn+1 కదా. an+1 అంటే మరి ఏంటి, cn+1 కదా. అంటే C/n × cn రాయొచ్చు కదా. అదే ఇక్కడ రాశాను. ఓకేనా. C/n క్యాన్సిల్ చేశాను అంటే C వాల్యూ వచ్చింది. పుట్ దట్ C వాల్యూ ఇన్ అవర్ జనరల్ సొల్యూషన్. ఓకే, దెన్ యూ విల్ గెట్ దట్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ రికరెన్స్ రిలేషన్. ఓకేనా. దయచేసి బాగా చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్, ఎస్పెషల్లీ డిస్క్రీట్ మ్యాథ్స్ రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం. ఓకేనా. డోంట్ కన్ఫ్యూజ్, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు వచ్చింది అటెంప్ట్ చేయండి. రిలేషన్స్, రిఫ్లెక్సివ్, ట్రాన్సిటివ్. అండ్ వన్ మోర్, ఒక క్వశ్చన్ చెప్పడం మర్చిపోయానండి. దట్ ఈస్ కంపల్సరీ క్వశ్చన్. జస్ట్ రీడ్ అవుట్. ప్రూవ్ దట్ ద సెట్ ఆఫ్ ఈవెన్ మాడ్యులస్ వేర్ ఇట్ ఈస్. This one. Prove that the relation a congruent to be mod h is an equivalence relation. ఏమంటున్నారు, ఈక్వివలెన్స్ రిలేషన్లో కాంగ్రుయెంట్ ఆఫ్ mod h. ఓకే, అది ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకేనా. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.